వెల్కమ్ బ్యాక్. పెద్ది మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే పెద్ది మూవీలో గిరిజనుల్ని అవమానించారు, కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి, కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయి అంటూ విజయనగరం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు కొంతమంది గిరిజనులు. సో సతీష్ గారు, ఏదైనా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుందంటే ముందు ఇలాంటి కేసులు అవి వివాదాలు అనేది చాలా చుట్టుముడుతూ ఉంటాయి. సో ఏంటి అంటే అవమానపరిచేలా ఉన్నాయి, కించపరిచేలా ఉన్నాయి సన్నివేశాలు, డైలాగ్లు అనేది వాళ్ళ అభ్యంతరం. కామెంట్ ఏంటి? అంటే రామ్ చరణ్ సినిమాలకి వివాదాలు కొత్త కాదు. గతంలో మగధీర సినిమా వచ్చినప్పుడు ఏం పిల్ల ఎల్దమస్తవా అనే ఆ సాంగ్, ఆ పద ప్రయోగం మీద చాలా చర్చ జరిగింది. అది వంగపండు వంగపండు ప్రసాదరావు ఆయన రాసిన పాటని అక్కడ వాడటము, సరిగ్గా వంగపండు ప్రసాదరావుకి అడ్రస్ చేయలేదన్న అంశం. తర్వాత ఆయన కుమార్తె వంగపండు ఉష అప్పుడు ఆ విషయాన్ని లేవనెత్తడం పెద్ద ఇష్యూ అయింది. కొద్ది రోజులు అది ఒక 4-5 రోజులు వివాదంగా నడిచింది. తర్వాత చిత్ర బృందం వంగపండు ప్రసాదరావుని పిలిచారు, అడ్రస్ చేశారు, ఇదంతా జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెద్ది సినిమాకి వివాదాలు. ఆల్రెడీ జాన్వీ కపూర్ డ్రెస్సింగ్, పాత్ర చిత్రణ మీద కొన్ని అభ్యంతరాలు వస్తే దాదాపు 2 నిమిషాల 41 సెకండ్లు కొన్ని ఏవో సీన్స్ కొన్ని కట్ చేశారు. తర్వాత డైరెక్టర్ సానా బుచ్చిబాబు మీడియా ముందుకు వచ్చి మహిళ అంటే చాలా గౌరవం ఉంది, నేను ఇలాంటివి చేయను ఎప్పుడు కూడా, బట్ పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి పాత్రకు తగ్గట్టుగా కొన్ని రాసుకోవాల్సి వచ్చింది అని అన్నారు. అలాగే ఒక సాంగ్, పెద్దిలో ఒక సాంగ్కు సంబంధించి వాడిన సాహిత్యం పైన కూడా చర్చ జరిగింది, బాగా కొంత వివాదం రేగింది. కానీ దానికి మించిన సాహిత్యం చాలా పాటల్లో ఉంది. కానీ ఏంటంటే కొంత పెద్ది టార్గెట్గా ఈ వివాదం కానీ, జాన్వీ కపూర్ వివాదం కానీ, ఇప్పుడు లేటెస్ట్గా రామ్ చరణ్పై అట్రాసిటీ కేసు పెడతారా అన్నది ఇప్పుడు చర్చకు వస్తుంది. గిరిజన సంఘాలు రామ్ చరణ్ అంటే ఆదివాసీ సంఘాలు గిరిజనులని, ఆదివాసీలను తీవ్రంగా అవమానించారు సినిమాలో అన్న అభ్యంతరాల నేపథ్యంలో కేవలం చిత్ర బృందంతో కాదు, ఈ సినిమాకి సెన్సార్షిప్ ఎలా ఇస్తారు, ఈ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టరు అలాగే ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు కూడా కొందరు గిరిజనులు, కొన్ని ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ప్రధానంగా వాళ్ళ అభ్యంతరం ఏంటంటే సినిమాలో 15 సార్లు గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలను అసభ్యంగా ఉపయోగించారు. దీనివల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దాన్ని ఇష్టానుసారంగా వాడుతున్నారనేది ఆదివాసీ సంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నది. ప్రధానంగా సమస్య ఏంటంటే సినిమాలో కొన్ని సందర్భాల్లో ట్రైబల్స్ని ఉద్దేశించి కొన్ని పాత్రలు ఉపయోగించే పదజాలం, ఈ పదజాలం మీద కొంత అభ్యంతరం ఉంది. అదేంటంటే కొండన్న ఆ పదం మనం కూడా వాడకూడదు అని అక్కడ పాత్రల్లో ఆ ప్రస్తావన వచ్చింది అన్నది ప్రధానంగా అభ్యంతరం. ఎందుకంటే ఆ సినిమాలో అలా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో అదే పదాలను వాడుతున్నారు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాడుతున్నారు. అది మా మనోభావాలను దెబ్బతీస్తున్నాయని. ఎందుకంటే అటవీ హక్కుల చట్టము, తర్వాత అట్రాసిటీకి సంబంధించిన యాక్ట్స్లో కూడా వాళ్ళని ఈ విధంగా సంబోధించకూడదు అన్న ప్రస్తావన ఉన్నాయి. ఎస్సీస్ అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వాళ్ళని ఈ విధంగా సంబోధించకూడదు, వాళ్ళ పట్ల ఈ విధంగా వ్యవహరించకూడదు అనేది చాలా స్పెసిఫిక్గా సెక్షన్ వారీగా ఉన్న సందర్భం. ఇప్పుడు ఆ సందర్భాన్ని ఇప్పుడు ఆదివాసీలు ప్రస్తావిస్తున్నారు. అయితే సినిమాలో పాత్రల డిమాండ్ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. గతంలో కూడా మనం చూసాం, ఇలాంటి ప్రస్తావనలు వచ్చాయి, కొన్ని వివాదాలు వచ్చిన నేపథ్యం అయితే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి కాబట్టి మరి చిత్ర బృందం ఎలా రెస్పాండ్ అవుతుందన్నది ఆసక్తికరం. అయితే కావాలని వివాదాన్ని రేపుతున్నారు. ఇలాంటి ప్రస్తావనలు దీనికి మించి కొన్ని కులాల పట్ల, కొన్ని జాతుల పట్ల తక్కువగా మాట్లాడిన, అలాగే కొందరు మనుషుల్ని, దిగువ స్థాయి వ్యక్తులని, వేరే క్యారెక్టర్లు తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, చాలా సినిమాల్లో కూడా వచ్చాయి. కానీ దీని చుట్టూ ఎందుకు వివాదం? పెద్దిని కావాలనే టార్గెట్ చేస్తున్నారు. మొన్న ఒక పాట అన్నారు, తర్వాత జాన్వీ కపూర్ పాత్ర అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా గిరిజన సంఘాలు, ఈ ఆదివాసీ సంఘాలు కంప్లైంట్ చేయటం, అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేయటం,
ఇదంతా పెద్ద సెంట్రిక్ గా పెద్ద టార్గెట్ గా ఇండస్ట్రీలో ఒక కుట్ర జరుగుతోంది అని కొందరైతే ఆరోపిస్తున్నారు. మరి ఇది కుట్ర కోణమా, నిజంగా వివాదాల నేపథ్యంలో వివాదాలు రేగుతున్నాయా? గతంలో నేను అన్నట్టుగా మగధీర సినిమాలో ఏం పిల్ల ఎల్దమొస్తవా అన్న ఆ ప్రస్తావన వచ్చేటప్పుడు, ఆ పాట ప్రస్తావన వచ్చినప్పుడు వంగబంటి ప్రసాదరావు వర్సెస్ మగధీర చిత్ర బృందం అక్కడ వివాదం నడవటం ఇవన్నీ మనం చూసాం. ఏదేమైనా ఇది కొంత హెడేక్ వ్యవహారమే. సరే, దీనిపైన ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దానిపైన సానా బుచ్చిబాబు రెస్పాండ్ అయ్యారు డైరెక్టర్. నిడివి కూడా కొంత తగ్గించారు కొంత. ఇప్పుడు మరి ఈ ప్రస్తావనలు ఎక్కడైతే వచ్చాయో అక్కడ ఏమైనా సెన్సార్ కట్ బీప్ ఏమైనా వేస్తారా, ఏమైనా రెస్పాండ్ అవుతారా అనేది లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఏదైనా పెద్ద అయితే కొంత నెగిటివ్ ట్రోల్స్ కు దాటుకుంటూ అధిగమించి రికార్డుల పరంగా దూసుకుపోతుంది. 4 రోజుల్లో 315 కోట్లు గ్రాస్ అనేది రియల్లీ మరో అంటున్నారు. ఇండస్ట్రీ టాక్ ఏంటంటే మరో 35 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది వాళ్ళు అనుకున్న దానికి అని. బట్ వీటికి అదనంగా శాటిలైట్ రైట్స్ కానీ తర్వాత మిగతా రైట్స్ వాటి వల్ల వచ్చేది కూడా ఒక అడ్వాంటేజ్ పాయింట్. రైట్. ఇక జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు. మమతకు 20 మంది ఎంపీలు షాక్ ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తూ